జరిగింది. సో వాట్ ఆర్ ద 3 different reasons here we have? So these are సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు 3 different ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ లెస్ ఎగ్జిక్యూషన్ టైం ఉండాలో, లెస్ మెమరీ యూటిలైజేషన్ ఉండాలో, లెస్ పవర్ కన్సంప్షన్ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ కాల్ టైట్ కోడ్. మరి జావా తయారు చేయడం కోసం మనకు టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్. సో ఇట్ ఈస్ కంపాటబుల్ విత్ ఎనీ టైప్ ఆఫ్ హార్డ్వేర్. ఇక్కడ నుంచి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలో, టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలో, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలో, ఇది వాళ్ళ రిక్వైర్మెంట్ అండి అట్ దట్ టైం. అంటే నిక్లాస్ వర్త్ అనే పర్సన్ ఈ ప్రాబ్లమ్స్ని కనుక్కొని, అంటే ఏ ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచి చూడండి, ఏఆర్సి లాంగ్వేజ్, టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఆర్కిటెక్చరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈ 3 యొక్క రిక్వైర్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేసి అంటే సన్ వాంట్స్ టు ప్రొవైడ్ ద సొల్యూషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్. ఓకే రైట్. సో ఇక చూడండి, ప్రాజెక్ట్ నేమ్ వాస్ దట్ గ్రీన్ ప్రాజెక్ట్. సో తర్వాత గ్రీన్ ప్రాజెక్ట్ని ఓవర్కమ్ చేసి థ్యాంక్ యూ అండ్ బై బై.